అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. ఈరోజు నేను రాశులకు సంబంధించి చెప్పాలనుకుంటున్నానండి. ఈ లాంగ్ వీడియోస్ అంటే మార్నింగ్ డైలీ వైజ్గా వచ్చినా కూడా నేను వీక్లీ ఫలితాలు చెప్పాలనుకుంటున్నాను ఈవినింగ్ వీడియోస్లో. అంటే 1 by 1గా మీకు రేపటిలోగా అన్ని రాశులకు సంబంధించి వచ్చేస్తాయి. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. 1 by 1గా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ వారం రోజుల కాలం అంటే ఈ 1 వీక్ మీకు ఎలా ఉండబోతుంది అన్న దానిపైన నేను తీయాలనుకుంటున్నానండి. నేను కొంచెం మ్యాస్ట్రోకి సంబంధించిన టాపిక్స్ ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను. అంటే టారో కూడా పెడతాను, అది ఇది కలిపి పెట్టాలనుకుంటున్నాను. అది మరి మీరు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో తెలియదు, కానీ టారో ప్లస్ ఆస్ట్రో రెండు కలిపి ముందుకు తీసుకురావాలన్నది నా ఆలోచన. ఓకే అండి, ఈరోజు నేను అంటే 6/6/2025 నుంచి 12/6/2025 వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న దానిపైన ఈరోజు నేను తీయాలనుకుంటున్నానండి. ప్లీజ్ చెప్పండి యూనివర్స్, మేషరాశి జాతకులకు ఈ వారం రోజుల కాలం ఎలా ఉండబోతుంది? ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ఈ వారం రోజుల కాలం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలం ఎలా ఉండబోతుంది? నేను ఈ రాశి ఫలాలు ఆస్ట్రో ప్రకారం కూడా తీస్తానండి, టారో కాకుండా. అవి ఎవరికి ఎలా నచ్చితే, ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటే అలా చేసుకోవచ్చు, ఎవరికి ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. నేను వీటి తర్వాత ఆస్ట్రో పరంగా కూడా అంటే గ్రహస్థితిని బట్టి అవి కూడా పెట్టాలనుకుంటున్నాను, అవి కూడా పెడతాను. ఇది చెప్పండి యూనివర్స్, మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలం ఎలా ఉండబోతుంది? ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలం ఎలా ఉండబోతుంది అని అంటే, మీరు మేషరాశి వారు మనీ పరంగా గ్రోత్ కోసం చాలా కష్టపడతారండి. ఇది బిజినెస్ పరంగా కానీ, వ్యాపారం పరంగా కానీ, లేదు మీరు ఏదైనా జాబ్ చేస్తుంటే వాటి పరంగా కానీ మీరు చాలా కష్టపడతారు. అంటే మీ దృష్టి అంతా మనీ ఫోకస్డ్గా ఉంటారు. మనీ సంపాదించడంలోనే మీరు ఎక్కువగా ఈ వారం అంతా కష్టపడతారు. అంటే మీకు ఇంతకుముందు మీ సంపాదనకు సంబంధించిన ఏదైనా విషయాలు మీకు అవగాహనకు ఉండి ఉన్నా దానికి సంబంధించి ఎక్కువ ఫోకస్ పెడతారనమాట. అంటే మీ కెరియర్కి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి అన్ని విషయాలలో మీరు ఒక ప్రణాళికను తయారు చేసుకొని దానితో అంటే వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అంటే ఒక రకంగా మీరు ప్రాక్టికల్గా ఉంటారు. ఎలాగనంటే ఒక పని చేయాలనుకున్నాను, దానివల్ల నాకు ఇంత ప్రాఫిట్ వస్తుంది అని మీరు అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు అదే పని చేయాలనుకుంటారు, దానిపైనే ఫోకస్ పెడతారు, ఆ వర్క్ పైనే ఎక్కువ మీ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. మనీ పరంగా. ఇది రిలేషన్ పరంగా అయితే కనుక, రిలేషన్ పరంగా మీరు కొంచెం ప్రాక్టికల్గా ఉంటున్నారు. అంటే మీకు సంబంధించిన వ్యక్తులతో మీరు కొంచెం ప్రాక్టికల్గా ఉంటున్నారు. అంటే మీ బంధం విషయంలో కొంచెం మీరు చొరవ తీసుకోవడం తగ్గిపోతుంది. అంటే మీరు మనీ పైన, కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు కనుక మీకు సంబంధించిన బంధం పైన, అంటే మీ రిలేషన్ పైన కొంచెం ఫోకస్ తగ్గిస్తారు. అది చూసుకోండి ఈ వారం రోజుల్లో. అంటే మనీ, కెరియర్తో పాటు మీ బంధం కూడా విలువైనదే కనుక బంధాన్ని కూడా చూసుకోండి, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి. ఇంకొకటి, మీరు ఇది పార్ట్నర్షిప్ వ్యాపారమైనా, లేదు ఇంకా
కాంట్రాక్ట్కి సంబంధించిందైనా, లేదు ఒక నలుగురు కలిసి చేస్తున్న వ్యాపారమే అయినా, లేదు లేదంటే టీం వర్క్ సంబంధించిన వర్క్ ఏదైనా ఉంది అని అంటే దానికి సంబంధించిన విషయాలలో మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్నే మిగతా వాళ్ళు మీరు అనుకుంటారు. అంటే మీరు తీసుకునే నిర్ణయం కరెక్టే ఉంటుంది. ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకు కూడా మీరు తీసుకున్న నిర్ణయం అది నచ్చుతుందన్నమాట. అంటే మీరు మాట్లాడే మాటలో కానీ, మీరు చేసే పనిలో కానీ ఖచ్చితంగా అందులో నీతి నిజాయితీ ఉంటుందని మీ నమ్మకము. మిమ్మల్ని మీ ముందు ఉన్న ఆ జాబు చేసే వాళ్ళే కానీ, లేదు మీతో భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ళే కానీ, లేదు మీరు కాంట్రాక్ట్ బిజినెస్లో ఉండి, లేదు ఏదైనా కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉండి, ఏ బిజినెస్కు సంబంధించిన మీరు చెప్పిన మాట కరెక్ట్గా ఉంటుంది అని ఎదుటి వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. ఆ ధోరణిలోనే మీరు ఆలోచిస్తారు, ఆ రకంగానే ఆలోచిస్తారు, ఆ రకంగానే ముందుకు వెళ్తారు. అందుకే మీ మాట పైన వాళ్ళకంత గౌరవం ఉంటుంది. మీరు ఆ మనుషులని కానీ, ఆ పనికి సంబంధించిన విషయాన్ని కానీ చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి దానిలో ఉన్న ఒడిదుడుకులను నియంత్రించి వాళ్ళకు ఒక మంచి రిజల్ట్ ఇస్తారన్న నమ్మకం ఎదుటి వాళ్ళకు ఉంటుంది. మీరు అలాగే ప్రవర్తిస్తారు. ఇంకా రిలేషన్ విషయానికి వస్తే, మీరు మీ రిలేషన్ని లాంగ్ టర్మ్ తీసుకెళ్లాలనుకుంటున్నారు. మీ రిలేషన్ లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలనుకుంటున్నారు. ఈ వారం రోజుల్లో మీరు ఎలా ఉండబోతున్నారు, అది బిజినెస్ పరంగా, మీ రిలేషన్ పరంగా, కుటుంబ పరంగా అన్ని రకాలుగా వస్తుందండి. ఇది ఈ వారం రోజులు ఇది చెప్తున్నాను. ఇంకొకటి, మీరు జాబ్కి కానీ, కెరియర్కి కానీ, వ్యాపారానికి కానీ సంబంధించి ఒక బౌండరీ వేసుకుంటారు. అంటే ఈ బౌండరీలో నేను ఉంటేనే నాకు సక్సెస్ వస్తుంది అన్న రీతిలో మీరు ఒక బౌండరీ వేసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక 4 కాంట్రాక్ట్స్ వచ్చాయనుకోండి, 4 కాంట్రాక్ట్లకి మీరు వెళ్లకుండా మీకు ఏది మంచి అనిపిస్తుంది, దానిలో మీరు ఏ రకంగా లాభం పొందుతారు. లేదా 4 ఇంటర్వ్యూస్ వచ్చాయి, 4 ఇంటర్వ్యూలలో మీరు ఏదైతే నాకు ఇది ఓకే, నా సక్సెస్కి ఇది ముందు ఉంటుంది, నేను సక్సెస్ చూడగలుగుతాను ఇందులోకి వెళ్ళి అని మీరు అనుకుంటే దాన్నే చూజ్ చేసుకుంటారు. అంటే మీకంటూ ఒక బౌండరీని వేసుకుంటారు. ఇప్పుడు ఏదైనా కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ 4కి అప్లై చేసిన తర్వాత 4 ఎగ్జామ్స్ రాస్తారు. 4 ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా మీకు నచ్చిన దాన్నే మీరు ఎన్నుకుంటారు. అంటే మీకు ఏదైతే ఓకే అనిపిస్తుందో, అంటే వాటి వల్ల తర్వాత మీరు బాధపడద్దు అన్న ఉద్దేశం ఏదైతే మీకు ఉంటుందో, లాభం ఎక్కువ వచ్చినా కూడా మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు, ఎక్కువ రిస్క్ తీసుకునే కేటగిరీలో మీరు ఉండరనమాట. అలాంటి రిస్క్ లేకుండా మీకంటూ ఒక బౌండరీ వేసుకొని, అది జాబ్ అయినా, రిలేషన్ అయినా, వ్యాపారమైనా, ఎలాంటిదైనా అలాంటి వాటిలలో మీరు ఏంటంటే మీకంటూ ఒక బౌండరీని వేసుకొని సక్సెస్ వైపు చూడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ వారం రోజుల్లో ఎక్కువ సక్సెస్ కోసమని మీ బౌండరీస్ మీరు వేసుకుంటారు. ఇంకా రిలేషన్ పరంగా వస్తే, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి నుండి కానీ, మీరు ఇబ్బంది పడే వారి నుంచి కానీ కొంచెం దూరంగా ఉంటారు. అంటే ఏ విషయంలోనైనా ఒక బ్యాలెన్స్డ్గా ఉంటారు. మీకంటూ ఒక బౌండరీని వేసుకుంటారు, దాన్ని దాటి ముందుకు వెళ్ళరు. అంటే దాన్ని దాటి ముందుకు వెళితే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అన్న ఆలోచనలో మీరు ఉంటారు. మీకు సంబంధించినంత వరకు మీరు పర్ఫెక్ట్గా ఉంటారు. ఇక్కడ మీకు ఎన్ని అవకాశాలు వచ్చినా, ఇప్పుడు చెప్పాను కదండి, మీకు కాంట్రాక్టుల పరంగా కానీ ఎన్ని అవకాశాలు వచ్చినా, ఇంటర్వ్యూస్ పరంగా వచ్చినా, లేకపోతే జాబ్ అవకాశాలు ఇంకో 4 ఎక్కువ వచ్చినా, ఇలాంటివి ఏమవుతాయనంటే మీకు అవకాశాలు ఎక్కువ రావడము, వాటిలలో మీరు కావాలనుకున్నదే ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే మీ చుట్టూ ఎన్ని అవకాశాలు ఉన్నా, ఒక 2 అవకాశాలు మీ ముందర ఉన్నాయి, వాటిల్లో మీకు కావాల్సింది, మీకు నచ్చింది మాత్రమే ఎన్నుకుంటారు. ఇంకొకటి, మేషరాశి వాళ్ళకి వ్యాపారంలో కానీ ఇంకా బిజినెస్కు సంబంధించి కానీ, కాంట్రాక్ట్కి సంబంధించిన వ్యాపారంలో కానీ బాగుంది. అటువైపుగా మొగ్గు చూపిస్తారు. మీకు కావాల్సిన దాన్నే ఎన్నుకుంటారు. మీ ముందు ఎన్ని అవకాశాలు ఉన్నా, మీకు ఏది నచ్చింది, మీ మనసుకి ఏది నచ్చింది, ఈ దేంట్లో సక్సెస్ చూస్తున్నాము అన్న దానిపైనే మీ ఫోకస్ అంతా ఉంటుంది. దాన్నే మీరు చూజ్ చేసుకుంటారు. దాని పరంగానే మీరు సక్సెస్ సాధిస్తారు. ఇది రిలేషన్ అయినా, జాబ్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, ఏదైనానండి, మేషరాశి వాళ్ళకి మీరు కావాలనుకున్న దానికోసమే మీరు ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపు ఖచ్చితంగా ఫలిస్తుంది. మీరు అనుకున్న విజయం సాధించడానికి ఇది దోహదపడుతుంది. రిలేషన్ పరంగా అయితే మీకు 2 ఛాన్సెస్ ఉన్నా కూడా మీరు ఒకదాన్నే ఎంచుకుంటున్నారు. అంటే మీ ముందు 2 అవకాశాలు ఉన్నా కూడా మీ మనసుకు నచ్చిన ఆ బంధాన్నే మీరు కోరుకుంటున్నారు. ఇక్కడ మీకు
బిజినెస్ పరంగా అంటే మీరు ఆ, ఒక టీం లాగా మీరు మాట్లాడడానికి అంటే మీ పై జాబ్ హోల్డర్స్తో కానీ మీ కింది వాళ్ళతో కానీ లేకపోతే మీకు సమానంగా ఉన్న వర్కర్స్తో కానీ మీరు మాట్లాడతారు. అంటే డిస్కషన్స్ ఎక్కువగా జరుగుతాయి. మీ జాబ్ పర్పస్గా కానీ బిజినెస్ పర్పస్గా కానీ మీ రిలేషన్ పర్పస్గా కానీ డిస్కషన్ ఎక్కువ జరుగుతాయి అన్నమాట. అంటే మీరు వాళ్ళతో మీ మనసులో ఉన్న భావాలన్నింటినీ చెప్పడం, వాళ్ళు దానిని అంగీకరించడం, అది మీ బిజినెస్ డీలే కానీ లేదా మీ వర్క్కు సంబంధించినే కానీ ఏదైనా సక్సెస్ అవుతుందన్నమాట. అంటే మీ మనసులో ఉన్న భావాలను వాళ్ళ ముందు వ్యక్తపరుస్తారు కనుక ఖచ్చితంగా సక్సెస్ వైపుకే మీ దారి చూపుతుంది. ఈ వన్ వీక్లో మీరు కావాలనుకున్న వ్యక్తులతో మాట్లాడడము, మీకు కావాలనుకున్న వ్యక్తుల ద్వారా మీరు ప్రయోజనం పొందడము, మీకు కావాల్సిన వ్యక్తి దగ్గరికే మీరు వెళ్ళడము, అంటే రిలేషన్ పరంగా మీకు కావాల్సిన వ్యక్తి దగ్గరికి వెళ్ళడము, జాబ్ పరంగా మీకు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడితేనే మీ డీల్స్ ఓకే అవుతాయి, మీ బిజినెస్ పరంగా ఓకే అవుతుంది, మీ మనీ గ్రోత్ ఉంటుంది. ఎవరితో మాట్లాడితే మీరు సక్సెస్ అవుతుందో అంటే మీకు సంబంధించిన సబార్డినేటర్స్ ఉంటారు కదండి, వాళ్ళతో మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటారు కదా, మా బాస్తో మాట్లాడాలి ఈ విషయం గురించి, ఇది మాట్లాడితేనే ఈ వర్క్ పరంగా సక్సెస్ అవుతుంది అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా. అలాంటివి జరుగుతాయి ఈ వారంలో. అంటే మీరు బిజినెస్ డీల్స్ గురించి వేరే వాళ్ళతో మాట్లాడాలని అనుకున్నా, లేదు వర్క్ పరంగా ఇంకా కొంచెం మీ స్థాయికి ఇంకా కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడాలని అనుకున్నా, ఏదైనా కూడా ఈ 1 వీక్లో ఖచ్చితంగా జరుగుతాయి. రిలేషన్ పరంగా మీరు మీ మనసులో ఉన్న భావాలను మీ వ్యక్తికి చెప్పాలనుకుంటారు. బిజినెస్ పరంగా మాత్రం మీరు ఖచ్చితంగా బిజినెస్ డీల్కి సంబంధించి వాళ్ళతో మాట్లాడడానికి ఈ వారంలో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి, బిజినెస్లో కొంచెం ఒడిదుడుకులు వచ్చినా లేదు కొంచెము అటు ఇటుగా అనిపించినా కూడా ఏమనుకుంటారనంటే ఇక్కడ ఉన్న ప్లేస్ నుంచి మూవ్ అనే వెళ్ళిపోవాలా అని అనుకుంటారు. కానీ అది మీకు ముందు నుంచి ఉన్నది, అది మీ స్థాయికి తగింది, మీ ఉన్నతికి దోహదపడింది అని అయ్యి ఉంటే మీరు ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఎక్కడైనా సమస్యలు ఉంటాయి. మనం ఉన్న దగ్గర నిలదొక్కుని ఉండడం మంచిది, కానీ లేని వాటి కోసం ఆరాటపడడం కరెక్ట్ కాదు కదా. మీరు ఈ వారంలో ఏంటి అని అంటే మీకు మనసుకు ఏదైనా చివుక్కు అనిపించి, అంటే మీరు వర్క్ ప్లేస్లో కానీ బిజినెస్లో కానీ మీ రిలేషన్లో కానీ మీ మనసుకి ఏదైనా బాధ అనిపించి, అబ్బా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఇంకా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అన్న భావన మీ మనసులో వచ్చి మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అన్న ఆలోచన మీకు రావచ్చు. అది బాధగానే వెళ్ళిపోవాలన్న ఆలోచన మీకు రావచ్చు, కానీ వెళ్ళరు. ఎందుకు అనంటే మీకు ఇక్కడ మీ వర్క్కు సంబంధించి కానీ రిలేషన్ సంబంధించి కానీ బిజినెస్ సంబంధించి కానీ స్టార్టింగ్లో ఇంత మంచి కార్డ్స్ వచ్చాయి కనుక మీరు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటారు. మీ మనసులో ఒక బాధ ఉంటుంది, వెళ్తే బాగుంటుంది, ఇంకా నాకు ఇక్కడ ఏం బాగోలేదు, ఇక్కడ నేను అనుకున్న దానికి అసలు గ్రోతే లేదు నాకు అని మీరు అనుకుంటారు. కానీ మీరు అక్కడి నుంచి వెళ్ళలేదు. ఎందుకోనంటే అది ముందు నుంచి మీ ఉన్నతికి దోహదపడింది కనుక, ఇంతకు ముందున్న ప్లేస్ మీ ఉన్నతికి దోహదపడింది కనుక మీరు వెళ్ళాలని అనుకుంటారు. కానీ అంత మక్కువ చూపరు, బాధగా వెళ్ళాలని మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తారు మీరున్న ప్లేస్ నుంచి కానీ అక్కడ నుండి కానీ వెళ్ళలేరు. ఎందుకోనంటే మీరు ఇక్కడ ఒక స్టెబుల్ అయిన అక్కడ వర్క్ని అక్కడ మీరు క్రియేట్ చేసి పెట్టుకున్నారు. అంటే మీకు సంబంధించిన ఒక అట్మాస్ఫియర్ని మీరంతా అక్కడ క్రియేట్ చేసి పెట్టుకున్నారు. అది రిలేషన్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఎలాగైనా మీకు అంటూ ఒక ప్రత్యేకతను అక్కడ చాటుకున్న తర్వాత మీరు వెళ్ళడానికి సాధ్యం కాదు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకున్నా చాలా భారగా మూవ్ అనే వెళ్ళిపోతారు. ఎలాగనంటే మీకు ఉన్న వర్క్ పరిస్థితులను బట్టి వెళ్తే వెళ్ళొచ్చు, కానీ వర్క్ను వద్దనుకొని మాత్రం వెళ్ళరు. అంటే ఇప్పుడు ఏమైనా ట్రాన్స్ఫర్స్ అయ్యి వెళ్ళడము, లేకపోతే ప్రమోషన్స్ వచ్చి వెళ్ళడము, లేదు ఇంకే రకంగానైనా వెళ్ళడము, లేదా ఫ్యామిలీ పరంగా వెళ్ళడం, ఇలాంటివి అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరుగా వద్దు అనుకొని మాత్రం మీరు వెళ్ళరు. ఇంకొకటి, మీరు ఎవరికో హెల్ప్ చేయడానికి, అంటే ఇప్పుడు ఒక వర్క్లో ఒక పొజిషన్లో మీరుంటే మీ మాట ద్వారా, అంటే మీరు చెప్తేనే ఇంకొక వ్యక్తికి అందులో జాబ్ దొరికేటట్టు ఉంటుంది కదా. అంటే మీ రికమెండేషన్ ద్వారా ఇంకొకరికి జాబ్ దొరకడం కానీ, ఇంకొకరు బిజినెస్లో పార్ట్నర్ అవ్వడం కానీ ఇలా ఉంటుంది కదా. మీ రికమెండేషన్ ద్వారా అలా మీరు ఆలోచిస్తారు. అంటే మీరుగా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న ఆలోచన మూడో వ్యక్తికి,
అది బిజినెస్లో కానీ వర్క్లో కానీ మీ ద్వారా ఇంకొక మనిషికి మీరు ఒక ఉపాధిని చూపిస్తున్నారు అన్నట్టు మీరు అనుకొని ఇంకొక మనిషికి హెల్ప్ చేయడానికి మీరు ముందుకు వస్తారు. ఇది రిలేషన్లో అయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు ఫీల్ అవుతారు. అంటే ఇది బిజినెస్లో కానీ వర్క్లో కానీ మీరు ఒకరికి మూడో వ్యక్తికి మీరు హెల్ప్ చేస్తున్నారంటే వాళ్ళు బాగుంటారు, వాళ్ళు మిమ్మల్ని మీరు రికమెండ్ చేస్తే వాళ్ళు రావడము, జాబ్లో జాయిన్ కావడము, వాళ్ళు జాబ్ చేసుకోవడం ఇలా జరుగుతుంది. ఇది రిలేషన్ పరంగా ఏంటంటే మూడో వ్యక్తి ఉంటారు కనుక కొంచెం మీరు అది ఏంటి మోసపోయినట్టు ఫీల్ అయిపోతారు. అంటే వేరే వాళ్ళకి ఎక్కువ అవకాశము దాన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వడం వల్ల అలా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. ఇక్కడ ఈ మూవ్ ఆన్ కార్డ్ ఇదేనండి. అది లేదు ఇదేంటి వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి అయితే మీరు ట్రాన్స్ఫర్ కానీ లేదు ప్రమోషన్ కానీ లేదు ఫ్యామిలీ పరంగా కానీ వెళ్ళాల్సిన పరిస్థితి కానీ అలాంటి పరిస్థితుల్లో చాలా బాధగా అంటే వెళ్ళాల్సి వస్తే వెళ్ళాల్సి రావచ్చు. కానీ మీరు మాత్రం ఈ వర్క్ వద్దు, నాకు ఇంకా నేను వేరే వర్క్లో వెళ్తాను అన్న ఊహతో మాత్రం మీరు వెళ్ళరు. ఎందుకంటే మీకంటూ ఒక స్థానాన్ని అక్కడ క్రియేట్ చేసి పెట్టుకున్నారు కనుక మీకు వెళ్ళడానికి కూడా మీ మనసు ఒప్పదు. ఇక్కడ మీరు వర్క్ పరంగా చాలా కష్టపడుతున్నారు, ఎందుకో మీకు ఆర్థిక పరమైన ఒక స్టెబిలిటీ లేకుండా ఉంది. అంటే మీ శ్రమకు తగిన ఫలితం దక్కట్లేదు అన్నది మీ భావన. అంటే ఇంత కష్టం నేను ఇంకెక్కడైనా చేసుకుంటే నాకు ఇంతకు 10 వస్తాయి కదా అన్న ఒక ఆలోచనలో మీరు ఉంటారు. కానీ మీరు గత కొద్ది కాలంగా ఉన్న దాని నుంచి వెళ్ళడానికి కూడా మీ మనసు ఒప్పదు. మళ్ళీ దీన్ని వదిలిపెట్టుకోవాలని ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే మీ మనసు ఒప్పదు. ఇది వర్క్ పరంగా మీరు కొంచెము ఆర్థికమైన స్థిరత్వము మీకు కొంచెం సరిగా లేదు. ఇది రిలేషన్కు సంబంధించి ఏంటంటే మీ రిలేషన్ కూడా అంత స్టెబిలిటీగా లేదు అని చెప్పచ్చు. ఇక్కడ మీ వర్క్ కోసం మీరు చాలా ప్రయత్నిస్తున్నారు. మీ వర్క్లో కానీ మీ బిజినెస్లో కానీ మీ కెరియర్లో కానీ ఒక ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలన్నది మీ ఆలోచన. రిలేషన్ పరంగా అయితే మీ రిలేషన్ హ్యాపీ రిలేషన్ చేసుకోవాలన్నది మీ ఆలోచన. ఇది ఒక రకమైన మ్యారేజ్ కార్డు కూడా అండి. మేషరాశి వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా రావచ్చు. అందుకే ఇది మ్యారేజ్ కార్డు. మ్యారేజ్ ప్రపోజల్స్ రావచ్చు, లేదు పెళ్లి చూపులు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ 1 వీక్లో. అంటే ఇది జ్యేష్ఠమాసం కదా, మరి పెళ్లి చూపులు అట్లా చూడొచ్చారని అంటే మాట వరకు అనుకోవచ్చు. అంటే మీకు సంబంధించిన రిలేటివ్స్లలో ఉంటారు కదండి, వాళ్ళు వీళ్ళు ఊరికే అనుకోవడం, అక్కడ అబ్బాయి బాగున్నాడు, ఇక్కడ అమ్మాయి బాగుంది, ఇక్కడ అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగుంది, ఇలా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అలాంటి విషయం ఒకటి జరగచ్చు ఈ వారం రోజుల్లో అని చెప్తున్నాను. అంటే మ్యారేజ్కి సంబంధించిన ఏదో ఒక టాపిక్ మాత్రం మేషరాశి వాళ్లకు ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో వస్తుంది. అది పెద్దలు వాళ్ళు మాట్లాడుకోవడం. ఇంకొకటి మీరే కొత్తగా ఎవరికైనా అవకాశాన్ని కల్పించవచ్చు. అది బిజినెస్ పరంగా కానీ, ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తూ ఉంటే మీరే వేరే వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇవ్వచ్చు. లేదు జాబ్ పరంగా ఉంటే మీరే ఒక టీమ్ లీడర్ అయ్యి ఉంటే ఇంటర్వ్యూస్ తీసుకొని జాబ్స్ ఇచ్చే వాళ్ళు అయ్యే ఉంటే మీరు వేరే వాళ్ళకి జాబ్ ఇచ్చే స్థితిలో ఉండొచ్చు. లేదు మీరు ఒక ఫైనాన్స్ రన్ చేస్తున్నారు అని అంటే మీరు వేరే వాళ్ళకి ఏదైనా మనీ పరమైన ఆఫర్ ఇవ్వచ్చు. రిలేషన్ పరంగా అయితే మీరే మీ వ్యక్తికి మీరు ఆఫర్ ప్రపోజ్ చేయొచ్చు, అలా అన్నమాట. ఇంకా మీరు ఈ వారం రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటాయండి. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు తీసుకునే నిర్ణయాలకే మీరు కట్టుబడి ఉంటారు. ఇది రిలేషన్ పరంగా కానీ, బిజినెస్సే కానీ, జాబే కానీ, దేనికైనానండి, ఇవన్నిటికీ వస్తాయి. ఈ వారం రోజుల మేషరాశి ఫలితాలు ఇవి అన్నిటికీ వర్తిస్తాయండి. జాబ్, కెరియర్, రిలేషన్ అన్నిటికీ వర్తిస్తాయి. ఇదేనే ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ఇది అన్నిటికీ సంబంధించే తీసి చెప్తున్నాను నేను. మీరు తీసుకునే నిర్ణయాలు గట్టిగా తీసుకుంటారు, దాన్నే మీరు ఫాలో అవుతారు. ఇంకొకటి, ఎంత రిస్క్ అయినా తీసుకోవాలనుకుంటున్నారు రిలేషన్లో కానీ, జాబ్లో కానీ, బిజినెస్లో కానీ ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి మీ శాయశక్తిలా మీరు పనిచేస్తారు. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి బాగుందండి ఈ 1 వీక్. ఇంకొకటి ఇందులో నేను వేరే చెప్పే విషయం ఏంటంటే, మేషరాశి వాళ్ళకి గురుబలం కూడా చాలా ఉంది. ఏదైనా పనులు అనుకున్నా చాలా బాగా జరిగిపోతాయి. అది ప్రమోషన్సే కానీ, ట్రాన్స్ఫర్సే కానీ, లేదు మీ వివాహ సంబంధించిన విషయాలే కానీ, ఏవైనా కానీ
గురుబలం బాగా ఉండడం వల్ల మేషరాశి వాళ్ళకి అంతా బాగుంటుంది. ఇంకోటి, గురుబలం బాగా ఉంటే వృత్తిపరమైన విషయాలలో మంచి రిజల్ట్ని చూస్తారు. వివాహానికి సంబంధించిన విషయాలలో కూడా మంచి రిజల్ట్ని చూస్తారు. గురుబలం మేషరాశి వాళ్ళకి చాలా బాగుంది, అందుకే చెప్తున్నాను. మీరు ఈ వారం రోజుల్లో మాత్రం మీరు కోరుకున్న సక్సెస్ని చూస్తారు. మీరు కోరుకున్న బంధం మీ దగ్గర అవుతుంది. మీరు కోరుకున్న వ్యాపారాలలో మీకు లాభాలు చూస్తారు. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి చాలా బాగుందండి ఈ వారం రోజులు. ఇదే నేను ఇంకా మిగతా రాజులకు కూడా చెప్తాను, 1 by 1 చెప్పి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.